ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుని రమ్మని చెబితే రూట్ మ్యాప్ సెట్ చేసుకుని మరి ఒక యాత్రలో వెళ్లారన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. 2.5 గంటల సమయం పట్టే ప్రయాణం 14 గంటల పాటు ఎందుకు జరిగిందన్నారు. రోగి అని చెప్పిన వ్యక్తి స్వతంత్ర సమరయోధుడిలా ఎందుకు హడావుడి చేశారని విమర్శించారు. న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించారని సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. కోర్టు మానవతా దృక్పథంతో ఇచ్చిన 4 వారాల కండిషన్ బెయిల్ అంటే ఆసుపత్రికి వెళ్ళి మీ చికిత్స చేయించుకొని రండి బాబు అని చెప్తే ఆ సందర్భంగా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే వాళ్ళు రూట్ మ్యాప్ బయటకు వచ్చిందన్నప్పుడే చెప్పాం, అయ్యా ఇది పద్ధతి కాదు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పాం. రాజకీయ పార్టీగా ప్రభుత్వ పరంగా మేము చెప్తే కోర్టులో ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున లాయర్లు కూడా అయ్యా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు గమనించండి న్యాయస్థానం దృష్టి కూడా తీసుకెళ్తే ఫర్దర్ మళ్ళీ కూడా ఆంక్షలు పెట్టారు. మాట్లాడొద్దు, గ్యాదరింగ్ వీటిలో పార్టిసిపేట్ చేయొద్దు, చికిత్సకు వెళ్ళండి. మరి ఏం జరిగింది? నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు 2.5 గంటల జర్నీ పట్టే ప్రయాణ సమయం పట్టే రాజమండ్రి విజయవాడ 14 గంటల పాటు కావాలని దారింబడి పోగేసుకున్న తెలుగుదేశం పచ్చ కార్యకర్తలను వీళ్ళను నిలబెట్టుకుంది. ఒక మీడియా కోసం, మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్ లాగా జరిపారు. ఇది ఫస్ట్ ప్రశ్న. అందులో రోగి అని చెప్పిన వ్యక్తి ఒక యోగిలాగా, ఒక యోధుడులాగా, ఒక స్వాతంత్ర సమర యోధుడులాగా ఎందుకు బయటకు వచ్చారు? వెహికల్లో ఊరేగుతూ వచ్చారు. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది అసలు 14 గంటలు ఎలా ఆయన జర్నీ చేశాడు? మీరనే పద్ధతిలో ఆయన వార్ధక్యంతో కుంగిపోయిన మనిషి, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి, నేడో రేపో అన్నట్టు ఉన్నాడు, జైల్లో ఉంటే ఇంక ఎక్కువ కాలం ఉండరనే అంత పరిస్థితి ఉంటే వెహికల్లో 14 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ చేతులు, అందులో రాత్రి బాగా అందరు నిద్రపోయే టైంలో ఎట్లా వచ్చారు? అంటే మోసం చేయడం కాదా? వంచన కాదా? న్యాయస్థానాన్ని కూడా తప్పుదారి పట్టించడం కాదు. కానీ ఈ మోకలు ఎవరైతే తప్పించుకోనో ఆడాయడంలో గెరిల్లా దీనిలాగా వచ్చి సూదులతోనో మారీచుల యుద్ధమో చేసే ప్రయత్నమో చేయడం తప్ప రియల్ యుద్ధానికి వస్తున్న వాళ్ళు ఎవరున్నారు? యుద్ధం ఉన్నారని ఆయన అనుకుంటే అప్పటి నుంచి ఆ ఉత్తర కుమార ప్రకల్పాలు అప్పటి నుంచే చెప్తున్నారు. ఆయనకైనా కళ్ళలో ఊహించుకోవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు. కానీ యుద్ధానికి అక్కడ ఎవరూ లేడు, పోరాడడానికి లేరు. ఉండాలని మేము కోరుకుంటున్నాం, అది కనిపించట్లా. అసలు వాళ్ళ పార్టీకి సంబంధించి ఇతని రోజులు ఏందో కూడా తెలియట్లా, కొడుకు రోజులు. ఎందుకంటే తండ్రి అరెస్ట్ అయినప్పటి నుంచి కానీ ఇతను ఢిల్లీలో కూర్చున్నారు, తల్లి ముందుకు వచ్చారు, మరి ఆమె బయట తిరుగుతున్నారు, ఈయన తెరవెనక్కి వెళ్ళిపోయారు. అసలు ఈయన ఒకడు ఉన్నారా? నిజంగానే ఆయన వారసుడి కింద ఈయన పెట్టుకుంటున్నాడా? రిజెక్టెడ్ బై పబ్లిక్ ఉన్నాడా? లేక రిజెక్ట్ చేశారు కాబట్టి తనను పక్కన పెట్టాడని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఈయన వచ్చి యుద్ధం మొదలైందంటే ముందు అంతర్గతంగా వాళ్ళ దాంట్లో వాళ్ళు తెలుసుకోవాలి.